నమస్కార్ పబ్లిక్. ఇవాళ సికింద్రాబాద్ లష్కర్ మహాకాళి టెంపుల్ బోనాలు చూపిద్దామని పొద్దున బయలుదేరుతున్నాము. ఇక్కడ హెచ్పి రోడ్లో పలారం బండి రెడీ అవుతుంది. ఇది మా ఏరియా. ఇక్కడ బోనాలు నైట్లో జరుగుతాయి. వెళ్తా అమ్మవారి దర్శనం చేయించుకొని హెచ్పి రోడ్లో అక్కడ నుంచి చక్కగా మీకు లష్కర్ అమ్మవారి దర్శనం చేపిస్తాము. జై మాతాది. మేము హెచ్పి రోడ్లో ఉన్న ముసాపేట్ మైసమ్మ తల్లి దర్శనం మీకు ఫస్ట్ జరిపిస్తాం. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ మహాకాళి మాతా టెంపుల్ దర్శనం కూడా జరిపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూసాం అక్కడ సికింద్రాబాద్లో ఎలా ఉంది రష్ ఏంటి అనేది. టోటల్ ఇవాళంతా ఇదే ప్రోగ్రామ్. నైట్ వరకు ఎన్ని పలారం బండ్లు వస్తున్నాయి, ఎంతమంది పోతరాజు వస్తున్నారు అనేది ఎక్సైటింగ్గా ఉంది. అక్కడికి వెళ్దాం పదండి. చలో బాయ్. హెచ్పి రోడ్ మైసమ్మ తల్లి దేవాలయం. సికింద్రాబాద్లో లష్కర్ బోనాలు ఎలాగైతే జరుగుతాయో అదే రోజు ఇక్కడ జరుగుతాయి బోనాలు. వెళ్ళి లోపల దర్శనం చేస్తాం. సమర్పయామి. నమస్కారాన్ కరోమి. ओम मैसम्मा माता की जय. బస్ ఖడే మే నికాల్. ఇవాళ మేము కార్ తీసుకెళ్తలేమో, ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉంటుంది. ఎక్కడ బండి పెట్టాల్సిన తెలియదు. ఒక 2 వీలర్ అయితే ఏదైనా ఒక గల్లీలో తీసుకెళ్లి బండి పార్క్ చేసి అక్కడ నుంచి నడుచుకుంటానే వెళ్ళాలి. కాబట్టి జై మాతాది, జై మహాకాళి మా నుండి సికింద్రాబాద్ బోనాలకు వెళ్తున్నాం. ఈరోజు 2 వీలర్ పైన జాలీగా వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. పబ్లిక్ బ్రేక్ టైం. నాష్టా చేసేసి అమ్మవారి దర్శనానికి వెళ్దాం. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత నాష్టా దొరుకుతుందో లంచ్ దొరుకుతుందో తెలియదు. ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంది, ఇంట్లోనే ఉంటుంది. ఇది ఫేమస్ అని విన్నాము. ఎస్ఆర్ నగర్ ధరంకరం రోడ్లో ఉంది. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంది, మీకు చూపిస్తాను రండి. చూడండి, చాలా పాత టిఫిన్ సెంటర్, ఇంట్లోనే ఉంది. సో ఇక్కడ ఫేమస్ ఉప్మా వడ అంటున్నారు. సో అది ఇవాళ ట్రై చేస్తాము. పదండి. ఇదిగోండి. చూడండి, ఇక్కడ ఇడ్లీ ఇవ్వమంటే ఆయన వద్దు, ఇదే మీరు టేస్ట్ చేయండి అని చెప్పిండు. ఉప్మా వడ చట్నీ చూసాం ఎలా ఉంది. సూపర్. ఇక్కడ మా దగ్గర విఐపి పాస్ ఉంది. ట్రై చేస్తాం వితౌట్ లైన్ లో వెళ్ళకుండా మామూలుగా వెళ్ళడానికి. అగర్ ఏమన్నా ఆకుంటే లోపలికి వెళ్దాం, లేదంటే లైన్ లో నుంచే అమ్మవారి దర్శనం తీసుకుంటాం. ఓకే చలో, జై మాతాది. చూస్తున్నారు కదా, క్రౌడ్ ఫుల్లీ ఉంది. టైం సంజయ్ టైం ఎంత? 11 o'clock. ఇంత క్రౌడ్ ఉంది, పబ్లిక్ ఫుల్. ఒడ్ని దాల్సింది భారీ ఇచ్చేసాము.
दो घंटे के बाद दर्शन हुआ है भाई पकड़ो चल बेटो దర్శనం కంప్లీట్ అయింది అమ్మవారి దర్శనం అయిపోయింది వచ్చి ఇక్కడ కొంచెం లైట్ ఒక 10-15 మినిట్స్ వాటర్ బాటిల్ చల్ల వాటర్ బాటిల్ తీసుకొని తాగేసి మిగిలిన బోనాలు పోతురాజులు అవన్నీ రెడీ అవుతున్నాయి అవి చూపిస్తాం మీకు సో పొద్దున అమ్మవారి దర్శనం అయింది ఇప్పుడు బ్లాక్ ఆల్రెడీ వెళ్ళిపోయింది 2 o'clock టీవీలో ఈ బ్లాక్ మొత్తం మీకు మళ్ళీ నైట్ లో టెలికాస్ట్ అవుతుంది జై మాతాజీ